గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య రంగంలో రాబోయే విప్లవాత్మక మార్పుల గురించి మాట్లాడారు. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా సరే దాన్ని రోగి ఇంటి వద్దే వైద్య అందించేలా సంజీవని ప్రాజెక్ట్ పనిచేయబోతుందని సీఎం తెలిపారు. దీని ద్వారా ప్రపంచస్థాయి వైద్య సేవలు ఏపీ ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల హెల్త్ రికార్డులు అన్నింటినీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో ఎప్పుడైనా అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ డిజిటలైజేషన్ ద్వారా రోగులకు సరైన సమయంలో సరైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు శంకర ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సంస్థ సేవలు భారతదేశానికే పరిమితం కాకుండా నేపాల్, కాంబోడియా, నైజీరియా వంటి దేశాలలో కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సంస్థ చేపట్టిన రెయిన్బో కార్యక్రమం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించిందని చెప్పారు. ఇంత గొప్ప సేవలు అందిస్తున్న ఆసుపత్రిని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అనారోగ్యమే నిజమైన పేదరికమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి శంకర ఐ ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందించారు.